నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు 22వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహావ్యహం. తాత్పర్యం: ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో, నన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారో, నా యందు ఏకాగ్రమైన భక్తి నిష్ఠ కలిగి ఉంటారో, అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను. ఇది ఒక ప్రముఖమైన శ్లోకం, అందరి నోళ్లలో ఆడుతున్న శ్లోకం. ఏకంగా జీవిత బీమా సంస్థ వారు యోగక్షేమం మహామ్యహం అని తమ నినాదంగా పెట్టుకున్నారు. గీతలో 18 అధ్యాయాలున్నాయి. వాటిలో మధ్యలో ఉన్న అంటే 9వ అధ్యాయంలో 22వ శ్లోకంగా ఉన్న ఈ శ్లోకం గీతలో మధ్యలో ఉన్నందువల్ల గీత అనే రత్నహారానికి మధ్యలో ఉన్న పతకం అంటే పెండెంట్ లాగా అందరి హృదయాల్లో విరాజిల్లుతూ ఉంది. గీతా సారమంతా ఇక్కడ పొందుపరిచారని అనుకోవచ్చు. ముందుగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పార్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు, చింతనలు, భావాలు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో అని అర్థం. ఇది మనం అందరం చేయాల్సిన పని. దీనికి బదులుగా పరమాత్మ చేసే ప్రత్యుపకారం ఏమిటంటే తేషాం అటువంటి వారికి. ఎటువంటి వారికి అంటే మరలా చెబుతున్నాడు, నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే తమ మనసును చిత్తమును లగ్నం చేసిన వారికి పరమాత్మ ఏం చేస్తాడంటే యోగక్షేమం మహామ్యహం, వారి యోగము క్షేమము నేను వహిస్తాను. యోగం అంటే లేని దానిని సమకూర్చుకోవడం, క్షేమం అంటే సమకూర్చుకున్న దాన్ని చక్కగా రక్షించుకోవడం. అంటే జీవితంలో సుఖం అంటూ లేని వారికి నిత్యం సుఖము సంతోషంగా ఉంటుంది. ఆ సుఖము సంతోషము ఎప్పటికీ వారి వద్దనే క్షేమంగా ఉంటుంది. ఇంతకన్నా మానవుడికి కావాల్సినది ఏముంది? ఎందుకంటే సాధకుడి యోగక్షేమములకు పరమాత్మ బాధ్యత వహిస్తున్నాడు. బ్యాంకు గ్యారంటీ మాదిరి ఇస్తున్నాడు. కానీ పరమాత్మ మనకు ఈ సాయం చేయాలంటే మనం ఏమి చేయాలి అనేది మొదటి పాదంలో స్పష్టంగా వివరంగా విపులంగా చెప్పాడు. అందులో మొదటి పదం అనన్య అంటే సాటిలేని, పోల్చలేని భక్తి, భగవంతుని మీద తప్ప ఇంకా ఏ ఇతరములైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండడం. అప్పుడు మనసు పరమాత్మ మీద లగ్నమవుతుంది. ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ధ్యానం సాధ్యమవుతుంది. ఈ శ్లోకాన్ని 21వ శ్లోకం తర్వాత చెప్పారు. ఆ శ్లోకంలో తాత్కాలిక సుఖములను ఆశించి వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములను క్రతువులను చేసేవారు తాత్కాలికమైన స్వర్గలోక సుఖములను పొందుతారు. ఈ శ్లోకంలో అలా కాకుండా పరమాత్మ మీద ఏకాగ్ర చిత్తం కలిగి ఉండాలని చెప్తున్నాడు. వీటి మధ్య తేడా గ్రహించాలి. 21వ శ్లోకంలో వాళ్ళు సకామ కర్మలు, కోరికతో కూడిన కర్మలు చేస్తారు, పుణ్యం కోసం చేస్తారు, ఆ పుణ్యఫలం అనుభవిస్తారు. ఈ శ్లోకంలో వాళ్ళు అనంతమైన సుఖం కోసం పరమాత్మ మీద అనన్యమైన చింతన కలిగి ఉంటారు. ఇదే తేడా. మానవులలో ఉన్న భక్తి 3 రకాలని ఇదివరకే చెప్పుకున్నాం. కొందరు తమకు ఆపద కలిగినప్పుడే, కష్టం కలిగినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. వారిది ఆర్తి భక్తి. మరి కొందరిది ప్రాపంచిక విషయాలు, ధన సంపాదన, ఆ ధనముతో సుఖాలు అనుభవించడం. ఇటువంటి వారికి దేవుడి మీద భక్తి ఉంటుంది, కానీ కోరికలు కోరుకోవడం వరకే. ఎవరు కోరికలు తీరిస్తే వారిని పూజిస్తారు. అది కాసేపు పూజ, మరలా ప్రాపంచిక విషయాలు. కోరికలు తీరగానే భగవంతుని గురించి ఆలోచించరు. మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు. వీరిని ఆర్తులు, అర్థార్థులు అని ఇంతకు ముందు చెప్పారు. వీరిని అనన్య భక్తులు అనలేము. 3వ రకం వారు అనన్య భక్తులు. వీరికి పరమాత్మ తప్ప మరో ఆలోచన ఉండదు. తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకుంటాడు. అతడు ఎక్కడ ఏ పని చేస్తున్నా
మనసు మాత్రం పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. ఈ రకం భక్తుల గురించి భగవానుడు ఈ శ్లోకం చెప్పాడు. కానీ ఆఖరు 4 పదాలు చదివి అంతా భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చేయక్కర్లేదంటూ కాళ్ళు పారజాపుకుని పడుకునే వారిని గురించి కాదు. దీనికి ఉదాహరణగా కుచేలుడుగా పేరుగాంచిన సుదాముడు, అర్జునుడు చక్కని ఉదాహరణలు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండటానికి కూడా అంగీకరించాడు. ఆయన యోగక్షేమాలు తన మీద వేసుకున్నాడు. కుచేలుడు తాను కృష్ణుని వద్దకు వెళ్ళి కూడా ఏమీ అడగకుండానే తిరిగి వచ్చేశాడు. కానీ కుచేలునికి సకల సంపదలు సమకూర్చాడు పరమాత్మ. అలాగే గజేంద్రుడు నీవే తప్ప నితః పరం బెరుగ అంటూ ఎలుగెత్తి అరిచాడు. ప్రహ్లాదుడు శ్రీహరి కోసం తండ్రిని ఎదిరించి నిలిచాడు. చావుకు కూడా భయపడలేదు. అన్ని కష్టాలు ఆనందంగా భరించాడు. భక్తి అంటే అలా ఉండాలి. అటువంటి వారి గురించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇటువంటి భక్తుడు తన ప్రయత్నం తాను చేస్తాడు. ఇంకా అతని వల్ల కానప్పుడు పరమాత్మ అతని పక్కనే ఉండి అతడి యోగక్షేమాలు వహిస్తాడు. ఇది పరమాత్మ అనన్య భక్తులకిచ్చిన హామీ. మరి ఈ అనన్య భక్తులు ఏ కులము, ఏ జాతి వారిని సందేహం వస్తుంది. దానికి సమాధానమే ఏ జనాహ అంటే ఏ జనులు అని సంబోధించాడు. అంటే కులము, జాతి, ధనిక, పేద, ఆడ, మగ అని అనలేదు. ఎవరైనా సరే అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ కొంతమందికే లభ్యమవుతాడు. ధనమున్న వారికే దైవం పలుకుతాడనడం తప్పు. అనన్య చిత్తము కలిగి ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో వారందరి యోగక్షేమాలను పరమాత్మ తానే వహిస్తాడు. దానికి అర్హత ఏమిటంటే నిత్యాభియుక్తానాం అంటే అనునిత్యము అంటే ఎల్లప్పుడూ నాయందే నిష్ఠా, శ్రద్ధ, భక్తి కలిగి ఉండాలి. నీవే తప్ప నితః పరం మెరుగ అనే స్థితికి చేరుకోవాలి. అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను అని హామీ ఇచ్చాడు కృష్ణుడు. మనందరము కూడా ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏమి చేయాలో ముందు పాదంలో చెప్పి తాను ఏమి చేస్తాడో తర్వాతి పాదంలో చెప్పాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.